ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె విషయం తెలియక బస్టాండ్లకు వచ్చామని చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రయాణికుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు ఆ సమస్యలు కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఇందిరమ్మ సర్కారులో వాటిని కూడా పరిష్కరింప చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. గత ఏడాది కాలం నుంచి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాటిని పొందుపరిచారు. వాటినే పరిష్కరించాలని ఈనాడు డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయం నుంచి ఆర్టీసీ సమ్మె అనేది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. అయితే కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. బస్సులన్నీ కూడా డిపోలకు మాత్రమే పరిమితం అవడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులందరూ కూడా బస్టాండ్లో స్టక్ అయిపోయారు. కొంతమందికి ఆల్ ఆఫ్ సడన్గా నైట్ న్యూస్ చూడని వాళ్లకు ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ కారణంగా అనేక మంది కొత్త బస్టాండ్లో, పాత బస్టాండ్లో ఎక్కడికక్కడ వాళ్ళు కూర్చొని ఎలా వెళ్ళాలి అని కొంత ఆలోచించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు బస్టాండ్ మొత్తం కూడా నిండిపోయి ఉంది. అనేక మంది ప్రయాణికులు ఇక్కడ కూర్చొని చిన్నపిల్లలతో వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి? బస్సు లేదని చెప్పేసి అంటున్నారు, ఏం చెప్తావు? ఎంజీబీఎస్ నుంచి నైట్ రెండింటికి ఇక్కడ దిగినామన్నా. సో హైదరాబాద్ నుంచి వచ్చి మేము ఇప్పుడు వరంగల్ వెళ్ళాలి. నైట్ 2 o'clock నుంచి వెయిటింగ్ 7 hours. పోలీసు వాళ్ళు వచ్చి బస్సులు ఏం రావమ్మా, మీరు ఏదో ఒకటి ఆల్టర్నేట్గా బయట చూసుకోవాలి, లేదంటే బస్సులు రాదు, ఇప్పట్లో బస్సులు ఏం రావమ్మా, బయట ఏదో ఒకటి చూసుకో. ఆటోలో అడిగితే 3-4 వేలు అంటారు అన్న ఛార్జీలు. ఈ నుంచి వరంగల్కి ఒక ఆటో మాట్లాడాలంటే దాంట్లో మళ్ళీ 4 వెళ్ళాలి. చిన్న పాపలు వాళ్ళు ఎత్తుకొని నైట్ 7 hours నుంచి వెయిటింగ్ అని ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు. బస్ డ్రైవర్స్ వాళ్ళని అడిగితే బస్సులు అన్నీ డిపోకి వెళ్ళిపోతాయి, బస్సులు అయితే రావమ్మా, మా శాలరీ మీద అని అంటున్నారు అన్న. గవర్నమెంట్ ఏది చెప్తే అదే నడిచిద్ది సాయంత్రం వరకు అని చెప్తున్నారు. ట్రైన్ వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఎత్తుకొని ఉండలేము కదా అన్న. జనరల్ ఎక్కాలంటే చచ్చిపోతారు. అంత జనాల్లో పిల్లలు ఇలా ఇబ్బంది పడతారు కదా. సో అందుకని బస్సు వేయించుకుంటే బస్సు కూడా అలా చేశారండి. మేము నైట్ న్యూస్ కూడా చూడలేదు. బస్సు ఎక్కాము అక్కడ 10 o'clock, 2 o'clock ఇక్కడ దిగామన్న. అయితే ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే కూర్చుండిపోయారు. అమ్మా, ఎవరు మీది? మాదా బీరోలండి. ఏ బస్ కోసం వేచి ఉన్నాము? మేమా ఇది వరంగల్ బస్కి. వరంగల్ బస్ రాలేదని కూర్చున్నాం. ఆటోలు అడుగుతానేమో డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఎక్కడ కూర్చున్నాం, మా వాళ్ళు ఎవరన్నా వస్తారేమో పోదామని కూర్చున్నాం. చేసినాం, వస్తామన్నారు. ఇక అంతే. 4 గంటలకు దిగినాం. వరంగల్ బస్ వరంగల్ బస్సులు ఉంటాయిగా, ఆ బస్సులకి పోయేదాన్ని. ఇక ఆ బస్సులు లేవని ఇక్కడ కూర్చున్నాం అంతే. తినే వచ్చినాం, హైదరాబాద్ నుంచి వచ్చినాం. బస్సులు బంద్ అంటే తొందరగా వచ్చినాం. ఆడ కూడా లేట్ అయినాయి బస్సులు, హైదరాబాద్లో కూడా అంతే. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నిరీక్షిస్తూ ఉన్నారు వారి బంధువులు వచ్చి ఎవరైనా పికప్ చేసుకుంటారేమో అని చెప్పేసి ఆశపడతా ఉన్నారు. బస్సులు లేక అటు ట్రైన్లలో రద్దీ ఎక్కువైపోయింది. ట్రైన్లలో కూడా ఎక్కువ జనం ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితి కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రయాణికులకైతే తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉంది. ఒక్కొక్కరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? ఇక్కడే బస్సుకు వెళ్ళటానికి, ఇల్లంది వెళ్ళటానికి 1 గంట అవుతుంది. ఏం మరి ఇంకా ఏం తెలియదు నాకు. ఎవరిని అడగలే. బస్సు ఉంటేనే కదా. ఎందుకండి ఏం మరి తెలియదు. మా పిల్లలే. తెలియదు, బస్సు ఉంటుంది అనుకునే వచ్చినాం. ఇక్కడే వివేకానంద కాలనీ. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఇంకా వాళ్ళకు క్లారిటీ లేదు, ఎలా వెళ్ళాలి అనేది కూడా క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? నేను ప్రజెంట్ అయితే ఇక్కడనే ఉన్నా సరే. అది వరంగల్ వెళ్ళాలి. 1 hour నుంచి బంద్ అనేది తెలియదు మాకు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అక్కడ వరంగల్లో ఏం పని? హాస్పిటల్ ఏమైతే వాళ్ళకి వెళ్తే మా పిల్లలు ఆడున్నారు, తీసుకురావాలి. స్కూల్స్ కూడా అయిపోయాయి కదా, వాళ్ళని రిటర్న్ తీసుకురావాలి.
చూస్తా ప్రత్యామ్నాయ మార్గంగా తప్పదు, ట్రైన్కి దేనికైనా ప్రైవేట్ వెహికల్ ఆటోనో ఏదో చూసుకోవాలి తప్పదు. వాడు ఏమైనా అడిగారా వాళ్ళని ఎంత అడుగుతున్నారు? లేదు సార్, ఇంకా అడగలేదు ఆ విషయం, బయటికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఆటో కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి ఎవరైనా ప్యాసింజర్స్ వచ్చే ఆసక్తి చూపిస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి నువ్వు ఆటో డ్రైవర్వా? ఆటో డ్రైవర్వా? ఇప్పుడు వరంగల్ వెళ్ళాలంటే వాళ్ళకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు, ఏమైనా సర్వీస్ పెరిగిందా? అంత సర్వీస్ చేయమన్నాం మేము, అంత దూరం ఆటోలు ఓన్లీ లోకల్ వరకే. లోకల్ వరకు. అయితే మరి లోకల్లో గతంలో ఎట్లుండేది సర్వీస్, ఈ రోజు ఉదయం నుంచి ఎలా ఉంది? ఈ ఫ్రీ బస్సులు పెట్టినాక ఆటోల పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. ఈ ఏలైతే 12 గంటల కానించి ఒక బస్సు రావట్లేదు, కిరాయిలు అయితే ఏమి జనం అయితే రావట్లేదు. ఇక్కడున్న జనాలు కూడా ఇబ్బంది పడతారు. ఇట్లా బస్సులు లేక మళ్ళీ కార్లు బుక్ చేసుకొని కార్లకైతే హై రేట్లు 600, 700, 800 హైదరాబాద్కి డిమాండ్ చేస్తారు వాళ్ళు. అట్లా జనాలు అయితే మామూలు ఇబ్బంది కాదు. వస్తారు వాళ్ళు ఆటోలు అక్కడి నుంచి వస్తారు, 20 రూపాయలు 50 రూపాయలు పెట్టుకుని వస్తారు. వాళ్ళ ఛార్జీలు దండగా అవుతున్నాయి పాపం. అట్లా ఆర్టీసీ కార్మికుల ఎఫెక్ట్ అనేది ప్రయాణికులపైన చాలా స్పష్టంగా పడింది. దీని కారణంగా ఇప్పుడు ప్రయాణికులు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ స్టక్ అయిపోయారు. బస్సులు కూడా బస్ స్టాండ్లకు మరియు డిపోలకు మాత్రమే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. దాంతో కొంతమంది ప్రైవేట్ ఏదైతే కార్లు దాంతోపాటుగా ఇతర వాహనాలు ఉన్నాయో ట్రావెల్స్కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా ఈరోజు భారీగా దండుకుంటా ఉన్నాయి. అయితే ఎక్కువ ఛార్జీలు కూడా చెప్తా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అనేక మంది హాస్పిటల్స్ వెళ్ళాలి, అనేక మంది పిల్లల్ని సెలవులు ఉన్న కారణంగా వాళ్ళని తిరిగి తమ ఇంటికి తీసుకురావాలని చెప్పేసి ఆకాంక్షించడంలో భాగంగానే వాళ్ళు వెళ్లే క్రమంలో ఈరోజు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇది మొత్తంగా సమ్మెకు సంబంధించిన ఎఫెక్ట్ కారణంగా బస్టాండ్లో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.